RTI Live News. Ask for right. రైతులు కనీస ధర మరియు తడిచిన మొలకెత్తిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు కొరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు కష్టాలను వివరిస్తూ కలెక్టర్కి వినతి పత్రాలను అందజేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్, రాజులు నియోజకవర్గ ఇన్ఛార్జి గొల్లపల్లి సూర్యారావు, రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్, గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ సంసాని నాని, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. చెప్పండి, ఈ రోజు నేను తీసుకుంటాను, నేను సేఫ్ అవుతాను. ఇంకా సేల ఉందండి, సేల ఇంకా కూడా ఇంచుమించు 2-3 ఎకరాలకి నా సేలు ఉండిపోయిందండి, పూర్తిగా నానిపోయిందండి. ఒకటే ఇంజిన్లో బయట నీరు బయట కొడుతున్నామండి, నీరు బయట కొడుతున్నామండి. వచ్చి చూడండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టారు కదా, వాళ్ళు ఎవరిని వచ్చారండి? ఎవరో రాలేదు. వాళ్ళు మరి టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు, ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. మిల్లుతో మెల్లతో మీరు మాట్లాడుకోండి, మాట్లాడుకుని టైప్ చేసుకోండి. మీరు 10 కేజీలు ఇవ్వండి, నేను చూసుకోండి చెప్పేసి నెల చూడుకున్నారండి. కంట్రోల్ మేము మిల్లుకి వెళ్తామండి. ఇవన్నీ తడిసి అంటారా? మొక్క వచ్చింది, లైట్ గా మొక్క వచ్చింది, కొంచెం బస్తాలు పడతాయి. అది ఎంత ఇస్తే అంత కింద ఉంది. లేదండి. ధాన్యం ఉండిపోయింది ప్రభుత్వం కొనక, అది ఇది చూద్దాం, ఇది చూద్దాం, చూపించండి. ఇది కదా అలా చూపించండి. మీరు ఎలా ఉండండి, మీరు వెనక్కి వచ్చాను. లక్ష్మీనారాయణ గారు కింద పని చూపించండి. పట్టుకుంటారు అధ్యక్షులు వారు. ఇది 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 తడిచిపోయిన ధాన్యం, ఇది తడిచిన పన, వరి పని. ఇది మారదు, ఇదిగోండి తెలిసిపోతుంది చెమ్మ. సరే సరే, గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదానండి. మీరు అన్నదంతా వాస్తవం. పాపం కష్టపడి పండించిన రైతు. నీ పేరేంటి? అది వెనకాల నొక్కాలమ్మా నువ్వు. నీ పేరేంటమ్మా? ఆయన కనపండి, ఎలా ఏంటమ్మా నీ పేరేంటి? నీ పేరు వెంకటేశ్వరరావు. ఏ ఊరు? వడ్డీ చెరువు. ఏంటమ్మా, ఎన్ని ఎకరాలు పండించారు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఏమైంది? ఎప్పుడు కోసావు? ఏమైంది? 4 రోజులు అయిందండి కోసేసి, ఆరిపోయిందండి. తూకం లేదండి. తూకం వేయట్లేదు. ఎంచేత? రేటు బాగోలేదండి. ఎంత రేట్ అని చెప్తున్నారు? కొనుగోలు లేరండి. కొనుగోలు లేరు. మరి ప్రభుత్వం ద్వారా అధికారులు ఎవరు రాలేదా? రాలేదండి సార్. అడుగుతుంటే ఏం చెప్తున్నారు? అడుగుతుంటే రేటు తక్కువగా అడుగుతున్నారు. ఎంతకు అడుగుతున్నారు? 1400 అడుగుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎంత తెలుసా నీకు? 1725 రూపాయలు. 1725 రూపాయలకి ప్రభుత్వం కొనాలని బాధ్యత పరిస్థితుంటే ఇవాళ దళారులు వచ్చి 1400 అడుగుతున్నారు. తడిచిపోయింది ఆల్రెడీ ధాన్యం. తడలేదండి, ఇది ఇంకా తడలేదు. మళ్ళీ వర్షం వస్తే తడిసిపోద్ది. ఎన్ని రోజులు అయింది ఇక్కడ పోసి నువ్వు? 4 రోజులు అవుతుందండి. 4 రోజులు అయింది. మీ వ్యవస్థ అంతా ఎందుకండి? ఇప్పుడు నిజంగా ఒకసారి తడిచిపోయింది ఇది, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఇంకా ఎక్కడండి? ఇంకేమో జడిపడితే ఇంకేం లేదు కదండి. నా చేలో ఉందండి. ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? తాళాలు లేవండి. ఇలా ఇక్కడ ధాన్యం పోసి ఎన్ని రోజులు అయింది? ఇది 10 రోజులు. ఏది 10 రోజులు అయింది? అది అయిందండి. అది పర్లేదు, అది సేఫ్ అండి. అది ఆ పెద్ద సేఫ్ అండి. అది మేము అమ్ముకోవాలి కదండి. మా సేఫ్గానే ఉండండి, మాకు అమ్ముకో దారలేదు. దీని మీదే ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్యమం చేస్తున్నాం. ప్రభుత్వం ఇమీడియట్ గా మీ ధాన్యం కొనాలని, రంగు మారిన తడిచిన
ఏవైనా కూడా కొనాలని చెప్పి మా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం. 7వ తారీఖున కూడా అందుకే ధర్నా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏమో మద్దతు ధర ఇప్పించడం కోసం. ఏమండి సార్, మీరు అలా కదండి, మీరు ఎన్ని ధర్నాలు చేసి అలా కదండి, మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఈ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా రైతు చేసుకున్నప్పుడే ఏ గవర్నమెంట్ అయినా నిలబడుతుందండి. మీ గవర్నమెంట్ నిలబడవచ్చు, ఆ గవర్నమెంట్ నిలబడవచ్చు. ఈ ఎన్నో కవులు చెప్పారండి, మేము మారిపోతే ఏది చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు. ఇవాళ ఏం చేశాయి? రైతు పట్టించుకున్నాడు ఉన్నాడా? దీని మీద మనం కార్యక్రమం టేకప్ చేద్దాం. మంచి విషయాలు చెప్పారు పెద్ద. తీసుకోండి సార్. రైట్. ఏం చేసావు? ఎలా వచ్చింది దిగుబడి? ఎలా వచ్చింది ఎకరానికి? సగం చేయను పోయినా సగం కోసామండి. మిగిలిన ఏమైంది? వర్షం తడిసిపోయింది. మరి అమ్ముతున్నావా? బయట అన్న కొంటున్నారా? మా సార్ బయట సౌకర్యం అమ్ముతున్నామండి. బయట సాగుగారికి. మరి ప్రభుత్వం తీసుకుంటా అన్నారు, తీసుకున్నారా? తీసుకోలేదండి. మరి ఆర్బీకే సెంటర్లో కానీ అడిగారా? అడగలేదండి. ఎంతకి ఇచ్చారు ఇవాళ రైస్ మిల్లర్కి మీరు? ఇప్పుడు కోసి అంటే చివరి రేట్ అయితే ఇంకా చెప్పలేదండి ఆయన. సుమారు ఎంత ఉండొచ్చని? 1000 ఉండొచ్చు. 1000? 1100కా? అదిటమ్మా 1740 రూపాయలు ఉంది కదా ప్రభుత్వం రేటు. కేజీలు కూడా అడిగినా కూడా మళ్ళీ సమాధానం ఉండదు, మళ్ళీ చూసుకోరండి. కేజీల కింద అడిగినా కూడా సమాధానం ఉండదు. ఏమి నీ పేరేం పేరు? చంటుబాబు అండి. చంటుబాబు గారు. 1000 రూపాయలకి ధాన్యం అమ్ముకోవాలని పరిస్థితి వచ్చింది. అవునండి. మొన్నండి మొక్క దశలో విత్తనాలకి టాటా కూడా విత్తనాలు ఇస్తాయండి. అది 3 కేజీలు ఇస్తే 2 కేజీన్నర ములిసేయండి. అది ప్రాబ్లం అండి. అది టాటా కూడా అండి వంతరి విత్తనాలు ఇస్తాయండి. 3 కేజీల ప్యాకింగ్ 1400 తీసుకున్నాడు. కేజీన్నర ములిసింది. మరి అలాగే పడ్డాడు పాటలు. అలా కూడా చెప్పి కూడా ఇచ్చారని ముందండి బయట చేస్తే 4 నెలల పాటలు ఆడి మీద బయట చేస్తే నిన్న కాకుండా లిస్ట్ ఇచ్చాడు. 3 ప్యాకెట్కో ప్యాకెట్ ఇస్తానని చెప్పేసి అది ఈ రోజుకి లేదు. అది కూడా కొన్నప్పుడు కూడా గ్యారెంటీ లేవని చెప్పాడండి. కొంటే ముందు లేకపోతే ఇష్టమైతే పెట్టుకోండి అన్నట్టు మాట్లాడాడు. మాకు ఇవ్వలేదండి. మా పరిస్థితి ఇదండి. అసలు రైతు ఉండాలి. ఇంకోండి ఇదేమో వరి పొలం అండి, అది అక్కువ. ఆడు పంట పండించుకున్నాడు, ఆడు తీసుకుంటున్నాడు. దాని ఎఫెక్ట్ మొత్తం అంతా చేయడానికి దానికి లాగేసింది సార్. అది ఇది మా పరిస్థితి, మా మండలంలో పరిస్థితి ఇదండి. ప్రభుత్వమే గట్టిగా ఒత్తిడి పెడదామమ్మా. 7వ తారీఖు ధర్నా పెట్టాం. మన రాష్ట్రంలో 80% వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రజలంతా కూడా దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అటువంటి తరుణంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాపం రైతులకు ఇచ్చేటువంటి ఎటువంటి సబ్సిడీలు కానీ ఇవి కానీ ఈ ప్రభుత్వంలో ఇవ్వకపోగా రైతులు కష్టపడి ఎకరానికి వచ్చి 55 బస్తాల నుంచి 60 బస్తాలు వారి చెమట ఉడిచి ఇవాళ పండించడం జరిగింది. ఆ రకంగా పండించినప్పుడు వారికి గిట్టుబాటు ధరగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధర ఒక 75 కేజీలు బస్తాకు వచ్చి 1740 రూపాయలు ఏ గ్రేడ్ అయితే బి గ్రేడ్ ధాన్యం 1725 రూపాయలు. కానీ ఏదైతే ఈ ప్రభుత్వం దళారులతో కుమ్మక్కైపోయి మరి ఈ రోజున రైతుల దగ్గర ధాన్యం డైరెక్ట్గా మరి ప్రభుత్వం కొనకపోవడం వల్ల దళారులు వచ్చి వారి యొక్క ధాన్యాన్ని తగిన కాడికి అంటే అయిన కాడికి ఇవాళ పట్టుకెళ్ళిపోయే పరిస్థితి. ఎక్కువ ఉన్నటువంటి ఒక రైతు చెప్తున్నారు వారిది 1000 రూపాయలకే ధాన్యం పట్టుకెళ్ళినటువంటి మాట మరి వారు చెప్తున్నారు. మరి ఎంత దారుణం అంటే సంవత్సరం అంతా కష్టపడి పండించినటువంటి ధాన్యం ఇవాళ ప్రభుత్వం ఒకవైపున గిట్టుబాటు ధరలు ఇస్తున్నామని చెబుతూ మరి కనీసం దగ్గరలో కూడా లేకుండా ఇవాళ మరి దళారుల పాలవుతుంది వీరి పంట అంతా కూడా. మరి నేను అడుగుతున్న ఓ సామెత గుర్తొస్తుంది. అదేంటంటే రోమ్ నగరం తగలబడిపోతుంటే మరి అక్కడ చక్రవర్తి గారు ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారట. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలాగే ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం వర్షం వచ్చి పండించిన పంట అంతా కూడా తడిచిపోయి మరి మొలకెత్తేసి రంగు మారిపోయి ఉన్నటువంటి పరిస్థితులేమో ఇక్కడ ఉత్పన్నం అవుతూ ఉంటే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను మీ అందరికీ ఉన్నాను, మీకు భరోసా ఇస్తున్నా, మీకు ధైర్యాన్ని ఇస్తున్నా, మీ యొక్క ధాన్యం మరి రంగు మారినా నేను కొనడానికి సిద్ధంగా ఉన్నాం, లేదా మొలకెత్తినా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీకు ఏదైతే గవర్నమెంట్ ధర 1725 రూపాయలు మీకు ఇచ్చే విధంగా చేస్తాననే మాట చెప్పి ధైర్యం చెప్పాల్సినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతిలో కూర్చుని ఫిడేలు వాయించుకుంటున్నాడు. ఇక్కడ రైతులేమో వర్షాల్లో తడుస్తుంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంత కష్టపడి రైతులు పండించిన పంట అంతా కూడా దళారుల పాలవుతుంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇక్కడ పండితే కేవలం ఈ రోజున 98 నిన్న సంబంధిత మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు మేము 98,000 టన్నులు మేము కొనేసామని చెప్తున్నారు. అంటే 5 లక్షలు
మీరు 5 లక్షలు మిగిలిన 5 లక్షలని దళారుల చేతిలో పెడతారా అని అడుగుతున్నాం. దానికి గిట్టుబాటు ధర ఇవ్వరా అని అడుగుతున్నాం. మీ యొక్క ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అన్నీ మోగబోయాయి. ఎక్కడా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేయట్లేదు. ఇంకో రైతు చెప్తున్నారు, ఆయన పెద్ద ఆయన చెప్తున్నారు, మరి ఏదైతే ధాన్యం కొనండి అని చెప్పి అడిగితే మీరే దళారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకుని వారితో ఫోన్ చేయించడం అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి అధికారులు పెట్టినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ల దగ్గర ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలా. వారి యొక్క ధాన్యాన్ని 1725 రూపాయలకి 1740 రూపాయలకి కొనే కార్యక్రమం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి అకాల వర్షాల వల్ల రంగు మారినటువంటి ధాన్యం, అలాగే మొలకెత్తినటువంటి ధాన్యం అవన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం కొనాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మరి 4,50,000 మెట్రిక్ టన్నులు పండితే 4 లక్షలు కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్నీ ప్రభుత్వ పరంగా తీసుకుని వారే అవసరమైతే మిల్లుకి ఇచ్చి 1725 రూపాయలు వారికి గిట్టుబాటు ధర వారి అకౌంట్లో వేసే విధంగా ఆ రోజు జగన్మోహన్ గారు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో కనీసం కొనేటువంటి కార్యక్రమం కూడా చేయకుండా మీరే దళారుల దగ్గరికి వెళ్ళండి, మీ పంటను తెగనమ్ముకోండి అనే విధంగా ఇవాళ రైతుల్ని మరి ఓట్లేసి గెలిపించి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 సీట్లు ఇచ్చినందుకు మరి వారితో ఈ రకంగా రైతులు రుణం తీర్చుకుంటున్నారా అని అడుగుతున్నాం. ప్రశ్నిస్తామని చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. వారు ఎక్కడున్నారో కనిపించట్లేదు. వారికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. వారు కూడా స్పందించాలి. రైతులకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు మరి మీరు మద్దతు ఇచ్చిన ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు కూడా బయటకు వచ్చి స్పందించాలి. ధాన్యం కొనే ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా మళ్ళీ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదనే పరిస్థితి ఇక్కడ ఉంది. ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒక్కసారి వర్షం వస్తే ఈ ధాన్యం 500 కూడా కొనేటువంటి పరిస్థితి మరి లేదు. కాబట్టి వెంటనే ధాన్యాన్ని ప్రభుత్వం మరి గిట్టుబాటు ధరకి కొని వారందరికీ కూడా మద్దతు ధర ఇవ్వాలని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఎంత చెప్పినా మరి ముద్దు నిద్ర, ఈ కూటమి నాయకులు ముద్దు నిద్రపోతూ ఉన్నారు. మరి రైతులు ఇవాళ కష్టాల్లో ఉంటే మన దేశంలో 80% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వర్గాల వారు ఇవాళ తమ ధాన్యం సైతం అమ్ముకోలేక మరి అలాగే మరి వారు పండించిన పంటని ఎంత తక్కువైతే అంత తక్కువకి మరి దళారులకు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మరి దీని మీద బాధ్యత పడాల్సినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కేవలం అమరావతి ఒకటే, ఆయన అమరావతి కోసమే ముఖ్యమంత్రి అయినట్టు మరి నకిలీవి డూప్లికేటివి టెండర్లు పిలిచి అందులో కమిషన్ల కకృతితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇమీడియట్ గా ధాన్యాన్ని కొనాలని, రంగు మారినా మొలకెత్తినా ఏ రకంగా అయితే గత పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎట్లాంటి ధాన్యమైనా కూడా ఎట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయన్న తడిస్తే ఆయన కొన్నారో అదే రకంగా ప్రతి బియ్యపు గింజ కొనాలని మేము కోరుతూ ఉన్నాం. వాస్తవంగా ఈ రకంగా కొనకపోవడం వల్ల 369 మరి ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతే మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, నాకు తెలిసి ఏ ఒక్క కేంద్రంలో కూడా ఇవాళ ధాన్యం కొనట్లేదు. ఈ ప్రభుత్వం దళారులతో కుమ్మక్కయ్యి మరి ఈ రేట్ని దిగమింగడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి సంబంధిత మంత్రివర్యులు నిన్న ఆదివారం ఇక్కడ కురుస్తున్న వర్షాన్ని కళ్ళతో చూసి ఇంకా మేము సమీక్షలు చేస్తాం, ఇంకా మేము ఆలోచన చేస్తాం, భవిష్యత్తులో అనౌన్స్ చేస్తాం అనేటువంటి మాటలు చెప్పడం ప్రజల్ని నిలువున మోసం చేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ప్రశ్నిస్తారన్నారు, వారి గొంతు ఎందుకు మోగబోయిందో తెలియట్లేదు. రైతుల గురించి మరి వారు కూడా బయటకు వచ్చి ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాకైతే మిగిలిన జిల్లాలతో పోల్చి చూస్తే విపరీతమైన అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఏదైతే 59,000 కాకినాడలో కొన్నామని చెప్తున్నారు, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 2,50,000 టన్నులు కొన్నామని చెప్తున్నారు. కేవలం 98,000 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇక్కడ రైతులు కష్టపడి పండిస్తే మీరు కనీసం ఈ రోజు అందులో 1 లక్ష కూడా ఇప్పటి వరకు తీసుకోకుండా 98,000 మాత్రమే కొని దాన్ని మీరు గొప్పగా చెప్పుకుని ఇక్కడ సమీక్షలు చేస్తున్నామని చెప్పడం అంటే మీరు రైతులను నిలువున ముంచడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా మీ యొక్క మరి ఈనాడు పేపర్లు కూడా రాశారు. నిన్న అక్కడ మంత్రి గారు ఇక్కడే ఉన్నప్పుడు మరి మంత్రి గారు ఇక్కడే నిన్న కాకినాడలో మరి పత్రికా విలేకరుల సమావేశం పెట్టినప్పుడు ఆయన ఒక ధైర్యాన్ని ఇక్కడ ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి 80% ఆధారిత పరిశ్రమ అయినటువంటి వ్యవసాయం ఈ రోజున ఈ రకమైన పరిస్థితిలో ఉంటే రైతు 1,740 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది రాక కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురియడం, మరి
రైతులు కష్టపడి పండించిన పంటంతా కూడా నీట మునుగుతున్న పరిస్థితి మీ అందరూ కూడా చూశారు. మీ అందరికీ ఒక సామెత చెప్తున్నాను. అదేమిటంటే రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే అక్కడ చక్రవర్తి గారు ఫిడేలు వాయించుకున్నారట. అలాగే ఈ రోజున కోనసీమ కానీ ఇవాళ దేశంలో 80% ఉన్నటువంటి ఈ వ్యవసాయం అకాల వర్షాలకి తడిచిపోతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అమరావతిలో కూర్చుని ఫిడేలు వాయించుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుచేత ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుందంటే మరి ఏదైతే కష్టపడి పండించిన ధాన్యం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేట్ల ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం 1740 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యం 1725 రూపాయలు. ఇవాళ రైతుకి ఎంత వస్తుందో ఒక్కసారి ఈ ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా గుండె మీద చేయి వేసుకుని మన నోట్లోకి 5,000 వెళ్ళడానికి కారణమైనటువంటి రైతన్నకి ఈ రాష్ట్రంలో ఎంత అందుతుందనేటువంటిది ఒకసారి వాళ్ళని మరి వాళ్ళని కూడా విచారించమని నేను అడుగుతున్నాను సార్. అలాగే నిన్న మీ ప్రెస్ వారు అందరితో కూడా నిన్న మరి ఎవరైతే మరి మంత్రివర్యులు ఉన్నారో వారు నాదెళ్ల మనోహర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. చాలా సంతోషం. ప్రెస్ వారితో మాట్లాడారు. వారు ఏం చెప్తున్నారంటే ఇవాళ ఈనాడు వచ్చిన కథనంలో ఇవాళ ఇంకా ఈ ధాన్యం ఎలా కొనాలో ఇంకా నిర్ణయం తీసుకుంటాం, సమీక్షలు చేస్తాం, చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వారు చెప్తున్నారు. మరి ఈ రకంగా ఒకవైపునేమో ధాన్యం తడిచిపోయి ధాన్యమో ఉన్న రైస్ మిల్లర్లకు టార్గెట్స్ ఇవ్వక వారేమో అది కొనక ఇవాళ రైతులు వారికి వచ్చేటువంటి ధాన్యాన్ని కేవలం 1300కి 1400కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఏం చేస్తున్నారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ అడుగుతూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. మొన్న జాయింట్ కలెక్టర్ గారు చెబుతూ 1,34,000 2 లక్షల టార్గెట్ ఇచ్చాం, అందులో 1,34,000 మేము కొనుగోలు చేసామని వారు చెబుతున్నారు. నిన్న సంబంధిత మంత్రివర్యులు ఏం చెప్తున్నారంటే మేము మరి కేవలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 98,000 మాత్రమే కొన్నామని ఆయన చెప్తున్నారు. అంటే 5 లక్షల ఎకరాల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ దళారుల పనులు చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి అంటే ఒక ధైర్యం, ఒక హామీ, ఒక నమ్మకం. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో తడిచిన ధాన్యాన్ని కానీ లేదా మొలకెత్తిన ధాన్యం కానీ ఏ రకమైన ధాన్యం అయినా మరి రైతులు నష్టపోకుండా మరి ప్రతి ధాన్యం కింద కొంటామని చెప్పి అవేళ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి హామీ ఇచ్చి మరి ఈ కోనసీమలోనే 4 లక్షలు కొనడం జరిగింది. మరి అటువంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 4 లక్షలు మరి కొంటే ఇవాళ ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో 95,000 కొని 98,000 కొని ఎట్లా చేతులు దులుపుకుంటారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. దీని మీద తక్షణమే తడిచిన ధాన్యం కానీ లేదా మొలకెత్తిన ధాన్యం కానీ ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు 1,740 రూపాయలు 1,725 రూపాయలు వచ్చే వరకు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. 7వ తారీఖున మరి మేము కూడా ఇక్కడ ఒక నిరసన దీక్షను పెట్టి మరి ఒక ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడైనా ఈ మంత్రులు లేదా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తక్షణమే నిర్ణయం తీసుకుని మరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర కొనే విధంగా చేయాలని మేము కోరుతున్నాం.